హలో. హాయ్. ఇలాగే చేయాలి. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్. సినిమా చూసా. షాక్లో ఉన్నా. ఎందుకు షాక్లో ఉన్నా. నేను షాక్. మనాడు హోస్ట్ అంటేనే ఒకసారి అవునా హరీశ్వర్ అన్న కొంచెం మీరు ఉన్నారు కదా అని ధైర్యం. ధైర్యం. ఈయన చూస్తుంటే ఇంకా భయం వస్తుంది. మీరు చూసారా చూసా అందుకే. గురు చాలా టెరిఫిక్గా ఉంది క్యారెక్టర్. మీరు నవ్వుతున్నా కూడా నిజంగా భయం వేస్తుంది. అంటే సినిమాలో అది ఇంకా నిన్న చూశాను. సో వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను వారియర్ హిట్ అయినంత, ఎందుకంటే నాకు ఆయన చాలా ఇష్టం. సో నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు మనం కలిసినప్పుడు మీరు పోలీస్ అన్నారు. సరే అని చెప్పి ఇంకొంటుంది కదా బ్యాచ్ అందరికి చెప్తాను, నెక్స్ట్ సినిమా పోలీస్ 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 అని అందరికీ చెప్తా ఉంటే ట్రైలర్ వచ్చింది, టీజర్ వచ్చింది. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు అరే పోలీస్ అన్నావు కదా, పోలీస్ అది యాక్టింగ్ అనుకుంటారా, డాక్టర్ అనుకుంటా, డౌట్గా ఉంది అన్నాడు ఒకడు. పోలీస్ డ్రెస్ వేసుకుని డాక్టర్ ఎందుకు యాక్ట్ చేస్తాడు? లేదు లేదు పోలీస్. నీకు ఎందుకు డౌట్ వచ్చింది అంటే అదే కొడతాడు, ట్యాబ్లెట్ ఇస్తాడు, కొడతాడు ట్యాబ్లెట్, అది పట్టుకుని ఆడేదో అల్లేడేమోలే అని అయినా కన్వర్జేషన్ అయిన మీరు ఎక్కడ అది లీక్ చేయలేదు. నిన్న థియేటర్కి వెళ్ళి కూర్చోండి, డాక్టర్ వచ్చాడు. డాక్టర్ అన్నారేంటి డబుల్ యాక్షన్ అనుకున్నా. ఫస్ట్ షో చూసాం, డబుల్ యాక్షన్ అనుకుంటే కాదు పోలీస్ అయ్యొచ్చు. మనం మరి పెద్ద అంత గొప్పగా చదువుకోలేదు కాబట్టి మనకు తెలియదు ఇన్ని షిఫ్ట్లు ఉంటాయని. అంటే మీకు డాక్టర్ పోలీస్ అవ్వచ్చు అని తెలుసా? యా, అవునా? ఫస్ట్ విన్నప్పుడు బాగా ఎక్సైటింగ్గా ఉంది. కానీ ప్రాక్టికల్ ఏంటి ఏమంటే ఊరికి చెప్తున్నారా లేకపోతే నిజంగానే ఇలా అయ్యే ఛాన్స్ ఉందా అంటే అప్పుడు చూపించారు మొత్తం. నిజంగా ఇండియాలో ఎంత ఉంది, మన స్టేట్లో కూడా అసలు డాక్టర్ చదువుకుని దాని తర్వాత పోలీస్ అయిన పోలీస్ ఆఫీసర్స్ చాలామంది చూశారు. అండ్ నాకు కొన్ని స్టోరీస్ బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే నక్సలైట్ లాంటి ఏరియాలో ఒకటి వచ్చి ఏదో ట్రై చేద్దామని చూసి నక్సలైట్ ఏరియాస్ వేరే వేరే ఏరియాస్ రౌడీస్ ఉన్నాళ్ళు కొంతమంది, డిఫరెంట్ రీజన్స్ బేసిక్లీ. ఇంకోటి నార్త్లో ఎక్కడో అనుకోండి, బీహారో మరి ఎక్కడో కరెక్ట్గా తెలియదు, ఒక ఏదో చేద్దాం అనుకుని వెళ్ళి యాజ్ డాక్టర్గా వెళ్ళి అక్కడ ఇంకా అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఐపీఎస్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో వచ్చిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్. సో అవన్నీ విన్నప్పుడు అండ్ కొంతమందికి అయితే ఆల్మోస్ట్ 1 year పట్టింది అంతే చేంజ్ చేయడం. సో ప్రాక్టికలీ ఇట్ ఇస్ పాసిబుల్. అసలు చేస్తారు అనుకో, ఎందుకంటే ఎంబీబీఎస్ చదవటమే ఒక పెద్ద ఇది, అదే ఐపీఎస్ చేయడం అనేది ఇంకో పెద్ద ఇది. అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే ఒక మనిషికి ఒకటి చేసి లేదు ఇది కాదని చెప్పేసి మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ అదే ఊరికి రావటం అనేది, అది కరెక్ట్గా ఇంటర్వెల్ డైలాగ్ కాయిన్ చేయడం కూడా నాకు అదే నచ్చింది. ఈ ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు, ఆపరేషన్ స్టార్ట్ అనేది వాజ్ వెరీ ఒక మంచి హై ఉంది అండ్ మంచి ఎమోషన్ ఉంది. డాక్టర్ అంటే మీ ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీరు చూసి ఏదన్నా తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అదంతా చాలా చాలా స్మూత్గా ఈజీగా చేసి పడేశారు. పోలీస్ వచ్చేసరికి అది అంటే యాక్చువల్లీ ఈజీ. పోలీస్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. ఓకే, పోలీసులు ఎవరు లేరుగా, ఫ్రెష్గా చేస్తారు. మీ ఇంట్రో చాలా అదిరిపోయింది. అంటే అక్కడ దాకా అన్ఎక్స్పెక్టెడ్ది. నాకు ఆ డాక్టర్ ఎపిసోడ్ అంతా అన్ఎక్స్పెక్టెడ్. మీరు వచ్చినప్పుడు అది ఎక్స్పెక్ట్ చేశారు, డెఫినెట్గా విలన్ ఇది ఉంటుంది, ఆ గురువు క్యారెక్టర్ ఏంటి అని. ఆ ఓపెనింగ్ అంతా కూడా చాలా టెరిఫిక్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఇదయింది. ఒకసారి ఇప్పుడు క్లాష్ ఎలా ఉంటుందని చూసినప్పుడు ఒక్కసారి పోలీస్ అయ్యి రావటం, ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా కూడా చాలా సూపర్బ్గా ఉంది. మీరు మామూలుగా మీరు ఎందుకు ఫ్యామిలీస్లో రౌడీస్ ఉన్నారు, ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారని చెప్పి ఇన్స్పైర్ కాదు అంటే ఇప్పుడు రామ్ గారు ఏంటంటే డైరెక్టర్ ఏది కావాలో అది 200% ఇంక దాంట్లో బయటికి రారు. అది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది నేను చూసా చాలాసార్లు. మీరు అంటే మీరు ఇంతకు ముందు కూడా చేశారు కొంచెం కరడు కట్టిన ఈ టైప్లో, దీంట్లో కూడా మళ్ళీ వేరియేషన్ తీసుకొచ్చారు. దానికోసం ఏమన్నా స్పెషల్గా ఏమైనా ఆలోచించారా? లేకపోతే స్పెషల్గా అంటే డైరెక్టర్ ఆలోచించారు. ఆయన వచ్చి క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు చిన్న చిన్న విషయాలు అడిషన్స్ చేసుకున్నాం క్యారెక్టర్కి. నేను మా టీం కూర్చొని అంటే వీటిని కొంచెం డిఫరెంట్గా ఎలా చేయగలుగుతాం, వాడు వేసుకున్న ఇయర్ రింగ్ దగ్గర నుంచి వాడు పళ్ళు సెట్ ఒకటి వేసుకొని ఉంటాను. అంటే జైల్లో 15 సంవత్సరాలు ఉండొచ్చు ఉంటాడు. సో జైల్లో అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు టూత్ డీకే ఉంటుంది, అంటే నార్మల్గా ఉంటుంది, ఎల్లోయిష్గా మారుతుంది. దానికి ఏం చేద్దాం అని చెప్పి అలా అనుకొని కొన్ని విషయాలు యాడ్ చేసుకున్నాం. బట్ ఫర్ దట్ ఎంటైర్ థింగ్ వాజ్ డిజైన్ బై లింగస్వామి గారు. ఓకే, మోస్ట్ ఇరిటేటింగ్ కదా అది టూత్. అయ్యో అది వేసుకొని అప్పుడప్పుడు పెద్ద డైలాగ్ చెప్పేటప్పుడు టక్కన నోట్ నుంచి బయటకు వచ్చేసేది, వన్ మోర్ అని చెప్పి
ఇట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్, బట్ ఐ థింక్ నేను ఈ సినిమాలో డైలాగ్స్ ఆర్టికులేట్ చేసేది కొంచెం డిఫరెంట్గా ఉందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. అగైన్ ఒక అడ్వాంటేజ్ ఉంది దానివల్ల. ఓకే, సో అలాంటి చిన్న చిన్న విషయాలు అడిషన్ తప్ప డైరెక్టర్ ఎస్. సూపర్ సూపర్. బీజిఎం అదిరిపోయింది. అంటే ఎక్కడ ఉండాలో అక్కడ సరిగ్గా కరెక్ట్ ప్లేస్మెంట్. మీది డిఎస్పీ మీది 7 ఫిల్మ్స్. అవును, 7th ఫిల్మ్ ఇది. అన్నీ హిట్. 7 films you've done. అన్నీ సాంగ్స్ కానీ అన్నీ మీకు సూపర్. అంటే మీరు ఏమైనా చెప్తారా ఆయనకి కొంచెం దేవి పర్సనల్గా చేయగానే అంటే సాంగ్స్ అన్నీ అంటే మీ సినిమాల్లో ఎస్పెషల్లీ అన్ని సాంగ్స్ ఏదో ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది. అంటే మీరు ఏమని దేవికి నా మీద ఉన్న ప్రేమ అంట అంతే. అండ్ డైరెక్టర్స్ అందరూ కూర్చొని ప్రతి డైరెక్టర్ సింక్లో ఉన్నారు. ఓకే. అండ్ అంటే దేవికి నా మీద ఉన్న లవ్ అంట అంతే. సూపర్ సూపర్. ఫైట్లు ఎవరండి? ఫైట్స్ లింగుస్వామి గారని డైరెక్టరే, ఆయనే చేస్తారు. ఫైట్లు ఆయనే. ఎందుకంటే హీఈస్ ద ఓన్లీ డైరెక్టర్ హూమ్ ఐ సా వేర్ ఫైట్స్ మొత్తం రాసుకుంటారు, ఓకే, పేపర్లోనే ఉంటుంది. వీడు వచ్చాడు, హీరో ఏం తీసుకున్నాడు, ఏం కొట్టాడు, లుక్ ఎలా ఉంటుంది, అప్పుడు ఏం రికార్డింగ్ పడుతుంది, అన్నీ మనకి చెప్తారు. పేపర్లో కూడా అలా ఉంటుంది. ప్రతిరోజు సీన్స్ షూట్ చేసినట్టే ఆయన ఉండేవారు ఫైట్కి. యూజువల్గా కొన్ని సినిమాలకు డైరెక్టర్స్ ఫైట్ చేసి జరిగేటప్పుడు ఉండరు కదా, ఈయన ప్రతిరోజు అంటే ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే అంత డీటెయిల్గా రాయరు. నాకు ఫస్ట్ ఆయన ఫోన్ చేసి ఫైట్ మాస్టర్ ఎవరిని పెడదాం, ఎవరు కంఫర్ట్ అయ్యి అడిగినప్పుడు నాకు నవ్వు వచ్చింది నిజంగా. ఓకే, ఊరుకోండి సార్, మీ ఫైట్లు ఎవడు చేస్తాడు మీరే కదా. యూనో, సో ఆయన చేసిందే ఆయనకి ఫైట్ మాస్టర్స్ సింక్ ఉంటే కరెక్ట్గా ఆయన చెప్పింది చేస్తే చాలు. ఓకే. అలాంటిది విజయ్ మాస్టరు, అన్బర్వి మాస్టర్ ఇద్దరు చేశారు. సో వాళ్ళు అసలు డైరెక్టర్ అంటే ఆ ఎమోషన్ పట్టుకుంటారు. ఫైట్ మాస్టర్స్ కూడా ఊరికే ఇప్పుడు ఫైట్ అంటే అలా చేస్తారు, ఒక ఎమోషన్తో చెప్తే వాళ్ళకు వేరేలా ఎక్కుద్ది ఆ ఫైట్ కొరియోగ్రఫీ కానీ. సో ఆ విషయంలో విజయ్ మాస్టర్ 2 ఫైట్స్ చేశారు అండ్ అన్బర్వి మాస్టర్ చేజును క్లైమాక్స్ ఫైట్ చేశారు. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లో కిడ్నాప్ సీన్ ఉంది. అది అడుగుతున్నారు అందరూ చాలా మంది. నేను దాంట్లో నేనేం చూసాను కొత్తగా చెప్తా. ఆ సీన్ మీరు చేసినప్పుడు అది ఎక్స్పెక్ట్ చేశారా? విన్నప్పుడు అప్పటిదాకా కథ బాగుంది, నరేట్ చేస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు హీరో వచ్చి విలన్ వచ్చి హీరోని లేపేస్తారు అని వెంటనే సార్ ప్రతి సినిమాలు వినేదే, ఒక చిన్న దీనికోసమే పెట్టారు, ఓకే అండి విలన్ హీరోని కిడ్నాప్ అనేది అలా వింటా ఉన్నా. చెప్తున్నారు ఏం చేయట్లేదు. నాకు టెన్షన్ వస్తూ ఉంది వింటున్నప్పుడు కదా, ఏంటి ఏం చేయట్లేదు అంటే ఏంటి అండ్ దెన్ లాస్ట్లో అది అయిపోయిన తర్వాత హౌ హీ ఫినిష్డ్ ఇట్ అండ్ హౌ హీ ట్రీటెడ్ ఇట్ ఓకే అని చెప్పి మొత్తం అయిపోయింది, చిన్న కిక్ వచ్చింది. కానీ ఇంత చేసిన తర్వాత ఏంటి దీని ఫినిషింగ్ ఒకటి కావాలి, లేకపోతే అబ్బా అని మనకే అనిపిస్తుంది. లాస్ట్లో ఆ డైలాగ్ చెప్పేసరికి అసలు కరెక్ట్గా యాజ్ డాక్టర్ పోలీస్ అనే దాంట్లో ఆ రెండిటికి సింక్ అయ్యే డైలాగ్స్ అది అండ్ ఫ్యాక్ట్ ప్లస్ రియలిస్టిక్గా కూడా ఉంది అది. ఇన్ రియల్ లైఫ్ డైలాగ్ లాగా ఉంటుంది. ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఇప్పుడు ఒకడు మన మీద అరుస్తున్నాడు, ఓకే, తిరిగి మనం అరవచ్చు. తిరిగి మనం సైలెంట్గా ఉన్నామంటే వాడికి తెలియకుండా లోపల భయం ఒకటి స్టార్ట్ అవుద్ది. అంటే వీడు ఏదో ప్లాన్ పెట్టుకున్నాడు మైండ్లో అని చెప్పి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే షోడ్ ఆన్ ద స్క్రీన్. ఆ ఒక్క సీనే మీరు కొంచెం భయపడి ఆ సీన్లోనే కళ్ళు కొంచెం ఊగినాయి. ఇలా మిగతా సినిమాలు ఎక్కడ మీరు బ్లింక్ చేయలే. క్లైమాక్స్ ఫైట్ అంటే అది ఎలా ఉందంటే చాలా బాగుంది. అంటే సాంగ్స్లో బేసిక్గా కెమిస్ట్రీ బాగుంటుంది, ఫైట్లో బాగుంది, అంటే చాలా రియల్గా ఉంది. డెఫినెట్గా ఫైట్ ఇది అన్నప్పుడు అది ఫైట్ అది లింగుస్వామి గారు నాకు ఒకటే చెప్పారు, క్లైమాక్స్లో ఫైట్ ఇప్పుడు యాక్టర్స్ మన మైండ్లో ఉంది, అవతల వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఏదో ఒక చిన్న ఒక విజువల్ ఇవ్వాలి వాళ్ళకి. మీ క్యారెక్టర్ ఇది అని చెప్పడం కాకుండా క్లైమాక్స్ ఫైట్ లింగుస్వామి గారు ఎలా చూసారంటే, సార్ ఒక పెద్ద ఏనుగు, ఒక సింహం, ఈ రెండు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటాయి. ఓకే, పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఇటు కొంచెం ఈడు సింహం ఆడం ఏనుగు, ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఇట్ బి వెరీ ఫేస్ బ్యాటిల్. కానీ దట్ వాస్ ద డిస్క్రిప్షన్ హీ గేవ్. విన్న వెంటనే నైట్ ఎఫెక్ట్లో అన్ని చేస్తున్నప్పుడు దట్ వాస్ ద వే ఇట్ వాస్ షార్ట్ ఆల్సో. సో క్లైమాక్స్ ఫస్ట్ డే దిస్ ఇస్ హౌ ఈ మూడ్తోనే ఎంటర్ అయ్యాం లోపలికి. ఓకే చెప్పి ఇప్పుడు కాప్ ఫస్ట్ టైం కదా మీరు, ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? లింగుస్వామి గారు నరేట్ చేసి వెళ్ళిపోయిన గంటలో ఇంట్లో పోలీస్ యూనిఫామ్ ఉంది. ఓకే, సో అలా అంతమంది కూడా పోలీస్ ఏమనుకోలేదు, చెప్పారు వెళ్ళారు, ఇంట్లో యూనిఫామ్ ఉంది. ఆ హైలో ఉన్నాను, వేసుకున్న వెంటనే లింగుస్వామి గారు ఫోన్ చేశారు. అంటే అసలు యూనిఫామ్లోనే ఏదో పవర్ ఉంది, అది యూ ఫీల్ ఫస్ట్ టైం అప్పటిదాకా వేసుకోలే. ఒకసారి వేసుకున్న వెంటనే ఆ క్యారెక్టర్ కూడా మైండ్లో ఉంది, ఈ క్యారెక్టర్ సత్య మైండ్లో ఉన్నాడు, అది వేసుకున్న వెంటనే యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
నాకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఎక్కడో ఒక చిన్న పాజిటివ్ థాట్ ఉంటుంది, క్యారెక్టర్ కనెక్ట్ అవుతున్నాను అనేది. ప్రతి సినిమాకి ఊరికి డైరెక్టర్ చెప్పిన తర్వాత యాజ్ అన్ యాక్టర్గా మనం కనెక్ట్ అవుతా ఉండాలి క్యారెక్టర్కి. ఇప్పుడు ఒకసారి దానికోసం ఎత్తుకుతూ ఉంటాం, మనల్ని ఎత్తుకుంటూ ఉంటాం. ఎక్కడ సత్య అనే క్యారెక్టర్ ఎక్కడ ఉన్నాడు దానికి ఏమేమి యాడ్ చేస్తే వస్తాడు బయటకు అనేది మనం వేసుకుంటూ ఉంటాం లోపల. ఆ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వెంటనే ఫస్ట్ టైం ఆడు కొంచెం బయటకు వచ్చాడు ఫీలింగ్ వచ్చింది. ఓకే ఓకే వెంటనే ఆయనతో షేర్ చేసి ఉంది కాకిలో 100%. ఓకే నెక్స్ట్ నాకు ముందు అందరూ కాకేస్తే మారుతుంది, అది వచ్చేస్తున్న లోపల ఎల్వాయ్ బోల్ చెప్తారు ఇలాగా అనుకున్నా. నిజంగానే నాకు అది డిఫరెన్స్ అయితే తెలిసింది. దాంట్లో నిజంగానే ఆ పవర్ ఉంది. ప్లస్ ఎక్కువ మనకి ఈ కోవిడ్లో కానీ అంతకు ముందు కానీ మనకి బేసిక్గా ఫ్రంట్ లైన్ వారియర్స్, అందుకే వారియర్ని పెట్టిన టైటిల్ కూడా డాక్టర్స్ పోలీస్ ఆఫీసర్స్ దే ద ఫ్రంట్ లైన్ వారియర్స్. సో మీకు రెండు చేసే అదృష్టం అందుకనే వారియర్ సినిమాలో అనేది దొరికింది. సూపర్ సూపర్. డాన్స్లు ఏంటి డాన్స్ ఏంటి అంటే కాదు అంటే ఏంటా డాన్స్లు ఏంటి అంటే ప్రతి షాటు. టు బీ వెరీ ఆనెస్ట్, నేను థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు సినిమా నా ముందు చూడలా, సాంగ్స్ కూడా చూడలా. వాంటెడ్లీ ఐడెన్సీ థియేటర్లో చూద్దామని చెప్పి ఒక సాంగ్లో ఒక 2 బిట్లు బాగుంటాయి, లేదు 3 బిట్లు బాగుంటాయి, లెంగ్తీ బిట్ ఒకటి వేసి ప్రతి షాటు ఎలా బాగా చేస్తాను. హౌ చాలా బాగున్నాయి. అంటే ఆ థియేటర్లో అసలు అంటే ఇప్పుడు కరెక్ట్ టైంకి సింగిల్ స్క్రీన్స్కి కొడితే అన్నట్టు వచ్చింది. మూమెంట్లో వచ్చినాయి ఆ బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్, షేక్ అనమాట. అంటే థియేటర్లు మంచి అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారు, భలే అనిపించింది. చాలా చాలా అదే బుల్లెట్ సాంగ్ అన్నీ కూడా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఎక్కువ అంతగా రివీల్ చేయాలి, మొత్తం ఎక్కువ రివీల్ చేయకూడదని చెప్పేసి పెట్టాలి. సో అందుకనే థియేటర్లో ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుందని. సో గ్లాడ్. మీకు ఈయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? కిల్లర్. ఇందాక అదే డిస్కషన్ వచ్చింది. అసలు ఏంటి బయట అంత క్లాసీగా అలా ఉంటారు, స్క్రీన్ మీద యూనో అసలు ఏంటి యాక్సెంట్స్ యూనో అది పట్టడం వెరీ అగ్రెషన్ కానీ అది కానీ పట్టడం చూస్తే నవ్వినప్పుడు కూడా ఒకసారి అంతే, అందుకని ఎక్కువ ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. బేస్ అయినా యాడ్ చేయాలి మనం అన్నట్టు ఉంటుంది. అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ అది. సో అదే రియల్ లైఫ్ కాదు డైలాగ్ అలా చెప్పకూడదు. ఆ పంచ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందంటే బాగా యాక్ట్ చేస్తారా అంటే బాగా యాక్ట్ చేస్తా బయట. సో రియల్ లైఫ్ క్యారెక్టర్ అదంట. మీకు రామ్ గారితో చేయటం సో ఫస్ట్ టైం కలిసినప్పుడు టు బీ వెరీ ఆనెస్ట్ ఫ్రాంక్గా చెప్తా, హీ నెవర్ యూస్ టు టాక్ మచ్. తను రోల్లో ఫోకస్డ్గా అట్లా వచ్చి పని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఐ వాజ్ లైక్ ఓకే, హీ హ్యాస్ హిజ్ ఓన్ స్పేస్, ఆ స్పేస్ మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పి నేను నా స్పేస్లో మెయింటైన్ చేసేవాడిని. గ్రాడ్యువల్గా ఐ థింక్ వన్ ఫైన్ డే మధ్యలో గ్యాప్ ఉండింది, వీ వర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అనమాట. దట్ ఈస్ వెన్ ఐ యాక్చువల్లీ గాట్ టు హ్యావ్ అ కాన్వర్జేషన్ with Ram, and I felt he was a very nice person. So after that it was nice, very comfortable to work with. Plus fights కూడా మీరు చెప్పారు chemistry అని చెప్పి. I think if the other actor knows the timing exactly, so మనకి ప్రాబ్లం ఉండదు. So it is very comfortable. 12 days ప్రాబ్లం ఉంటే దెబ్బలు తగలం బేసిక్లీ. Exactly. Tired అవ్వం, దెబ్బలు తగలం. So at 12 nights of fight we did, and we did not strain at all. So great experience. మీరు తమిళ్లో ఫస్ట్ టైం, తమిళ్ మామూలుగా మీరు ఎరగదీసేస్తారు. ఇన్ని రోజులకి కరెక్ట్ ఫిల్మ్తో వచ్చారు. ప్లస్ మీ రిలీజ్ ఈవెంట్ అక్కడ పెట్టినప్పుడు మన ఎస్జే సూర్య గారు ఆయన ఒక యంగ్ కమల్ హాసన్ చూసినట్టు అనిపించింది అని అన్నారు ఆయన. అంటే యాక్చువల్లీ బిగ్ కాంప్లిమెంట్ అది. మీరు అంటే డెఫినెట్గా మీరు అన్నట్లో డ్యాన్స్లు ఫైట్లు అందం అన్నట్లో వన్ ఆఫ్ ద టాప్ మీరు. అది ఎలా ఫీల్ అవుతారు అలా చెప్పినప్పుడు పైన ఒక పెద్ద భారం వేసినట్టు ఫీల్ అవుతాను. అండ్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంటే అంత పెద్ద అది నా గొప్పతనం కదా వాళ్ళ. సో దాట్ వైజ్ అక్కడ వచ్చిన ఈవెంట్లో అందరూ సూర్య చాలా మంది వచ్చారు. అవునవును. అంటే నన్ను కొంచెం అలా పోవడాలంటే ఏదో కొంచెం చూసుంటారు కదా, బట్ ఈవెన్ దో యూ డోంట్ లేదు అంటే సీరియస్గా తీసుకోగానే బట్ యూ టేక్ దేర్ ఒపీనియన్స్ వెరీ సీరియస్. అంటే మనల్ని ఎలా చూస్తున్నారనే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అండ్ గ్రాటిట్యూడ్ ఉంది. అంటే ఆయనతో కంపేర్ చేయడం అనేది అసలు పక్కన పెట్టేయాలి కానీ, బట్ ఆ మాట అంటాం కూడా ఇట్స్ గ్రేట్ థింగ్ అనిపించింది. తమిళ్లో మీరు తెలుసు, అందరికీ తెలుసు ఎలా, కానీ ఫస్ట్ టైం ఒక అంటే
తెలుగుతో పాటు ఈక్వల్గా రిలీజ్ లాంచ్ లాగా. లాంచ్ గురించి కూడా ఒక తమిళ్లో అన్నారు. జనరల్గా ఒక హీరోని ఒక డైరెక్టర్ లాంచ్ చేస్తారు, మిమ్మల్ని ఏంటండి అంతమంది లాంచ్ చేస్తారు? ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్ అందరూ ఉన్నారు ఆ స్టేజ్ మీద. తమిళ్లో. నేను అందరికీ అదే ఏంటి అంతమంది వచ్చారు వాళ్ళంటే నెక్స్ట్ ఉన్న లైన్లో తమిళ్లో అందుకే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరితో ఒక్కొక్క సినిమా చేస్తే అయిపోతాయి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. చాలు సూపర్. ఈ సక్సెస్ బేసిక్గా సక్సెస్ వచ్చిన ఎలా ఉన్నా కూడా ఆయన ఒకలాగే ఉంటారు. ఎప్పుడు దాన్ని ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు, ఎప్పుడు ఇలాగే ఉంటారు. మీరు నాకు కొత్త కదా, సో మీకు సక్సెస్ వస్తే మీరు ఏం చేస్తారు? సక్సెస్ వస్తే ఏం చేస్తాం అంటే ఆ కిక్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ డిఫరెన్స్ అండ్ హ్యాపీగా ఉంటాం ఆఫ్ కోర్స్. కష్టపడి సినిమా చేసాం కాబట్టి వీ విల్ బీ హ్యాపీ ఆల్ ఆఫ్ us. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ మళ్ళీ రెగ్యులర్ లైఫ్, నెక్స్ట్ సినిమా. సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఎలా ఉన్నా నెక్స్ట్ చేసే సినిమా, సో యూ గో బ్యాక్ ఇన్ టు యువర్ ఇది. బట్ ఇంత కష్టపడి చేసిన తర్వాత ఆడియన్స్ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకొక గుడ్, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేది. మీరు ఇప్పుడు చాలా రోజుల తర్వాత మాస్ సినిమాని ఎంజాయ్ చేయడం వేరు. ఎందుకంటే నాకు ఎప్పుడు క్లాస్ సినిమాలు చేశాను, మాస్ సినిమాలు చేశాను. ఇప్పుడు నేను షెల్జా లాంటి రెడీ అన్ని చేసినా సరే అవి హిట్ అయినప్పుడు కాల్స్ ఒక రకంగా వస్తాయి, పద్ధతిగా మాడతారు అందరూ. ఈ మాస్ సినిమా కందిరీగా ఇష్మాష్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి హిట్ అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం చూసుకుంటాం లౌడ్ స్పీకర్లో లేదు కదా, ఏంటి మళ్ళీ ఎంత గట్టిగా వస్తున్నారు, ఎక్సైట్మెంట్ వేరు. సో ఆ కిక్ అనేది కమర్షియల్ సినిమాలోనే వస్తూ ఉంటుంది. పవర్ అని కూడా లింక్ స్వామి వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి అరుస్తూ ఉంటే గుడ్ గుడ్ గుడ్. మీరు సేమ్ మళ్ళీ ఇదే బ్యానర్లో నెక్స్ట్ కూడా చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఒకటి చేశారు, నెక్స్ట్ యూటర్న్. ఓకే ఓకే, ఫస్ట్ ఫిల్మ్ విత్ దెమ్. అంటే ఈయన ఏంటి ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా, పట్టుకోవాలి మంచితనం లాగేస్తుంది అనుకుంటా అందరినీ, ఐస్కాంతం లాగా. బాగుంది, ఫైట్లు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ ఆ అమ్మాయి అలా డ్యాన్స్ చేస్తున్నాను. అమ్మాయి ఫస్ట్ నుంచి గుర్తుంది, మొహటం కొద్ది లాస్ట్లో అడుగు. కాదు 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 అది చాలా న్యాచురల్. అంత బాగా డ్యాన్స్ అంత చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ప్లస్ మీ పక్కన చాలా చేసినాను. ఇందా చెప్దాం అనుకున్నాను, మరి బాగుందేమో అలా చెప్తే. బాగా చేయలేదంటే బాగోదు, కానీ బాగా చేసామంటే బాగుపడే. అంటే ఏమో బోల్డ్ మంది చెప్పారులే నువ్వు అన్నట్టు అనుకుంటారేమో. లేదు బాగా చేస్తుంది అసలు, చాలా రిహర్సల్ కానీ అవి కానీ వచ్చి మొత్తం వెరీ సిన్సియర్ చేసింది. ఇప్పుడు మీరు వేరియేషన్ చూపించారు కదా, దానికి దీనికి యాక్టింగ్లో చూపించారు, లుక్లో కూడా చూపించారు. దానికి ఏంటి అంటే ఏమైనా స్పెషల్గా ఏమైనా చేశారా, లేకపోతే? లేదు యాక్చువల్లీ అదే అంట, యాజ్ అ ఆడియన్స్గా మీరందరూ ఫీల్ అయ్యారు కానీ, బట్ ఫర్ మీ ఇట్ వాస్ జస్ట్ వన్ క్యారెక్టర్, సత్య అనేవాడు. నార్మల్గా మంచి లైఫ్ లీడ్ చేస్తున్న క్యారెక్టర్కి లైఫ్ అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా దెబ్బేస్తాం మనం. సో అలా దెబ్బ తగిలిన తర్వాత ఆడు ఎలా ఉంటాడు, ద ట్రాన్స్ఫర్మేషన్ బేసిక్గా. సో ముందర కూల్గా ఉంటాం, అందరం ఉంటాం. లైఫ్ ఒక్కసారి ఒకటి వేసిన తర్వాత ఎక్కువ రియాక్ట్ అవ్వం, ఒక పని మీద ఎక్కువ ఏది ఇంపార్టెంట్ దానికి రియాక్ట్ అవుతూ ఉంటాం. ఊరికి ఎక్సైట్ అయిపోం, ఊరికి డౌన్ అవ్వం. యూనో మెంటల్ మెచ్యూరిటీ అనేది దాంతోనే వస్తూ ఉంటుంది. సో ఇట్ వాస్ జస్ట్ 1% ట్రాన్సిషన్. అది అంత గట్టిగా తగిలింది కాబట్టి అంత గట్టి ట్రాన్సిషన్ వచ్చింది. లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ అంటే ఆ డాక్టర్గా ఉన్నప్పుడు ఆ ఇన్నసెన్స్ కావచ్చు. అండ్ దేర్ వాస్ వన్ షాట్ యాక్చువల్లీ ఈవెన్ ఐ లైక్డ్ ఇట్. ఆ లారీలు చేస్ చేసుకుంటూ వస్తాయి కదా, లాస్ట్లో ఆ డెడ్ అండ్ వెళ్ళి బండి ఆగిన తర్వాత ద వే హీ లుక్స్ ఎట్ దోస్ గైస్, ఒక భయంతో కలిగిన, ఒక కేర్తో కలిగిన, ఒక అంటే నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్కి ఏముంటుందో అదే ఎమోషన్, అదే ఐస్లో ఇంటెన్సిటీ ఉంటుంది. అండ్ పోలీస్ అయి వచ్చిన తర్వాత ద ఇంటెన్సిటీ హీ మెయింటైన్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. హీ సేయింగ్ ఇట్స్ జస్ట్ వన్ క్యారెక్టర్, బట్ ద డిఫరెన్స్ వాజ్ సో నైస్. అంటే చేసినట్టు కూడా ఉండదు, కానీ చాలా మీటర్డ్గా, క్యాలిక్యులేటెడ్గా ఉండింది. లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్డ్ ఇట్. ఎస్, చాలా గ్లాడ్ యూ గైస్ నోటీస్ దట్, బికాస్ ఆ రోజు లొకేషన్ డిస్కషన్ కూడా అదే జరిగింది. ఓ దిస్ కార్ షాట్ ఇస్ ఇట్? యా, ఆ లుక్ చూసిన తర్వాత లింగస్వామి గారు కూడా వచ్చి చెప్పారు, సార్ జనరలీ హీరోస్ ఒక రౌడీని నేను చూడాలంటే కోపంగా చూస్తాను అనుకున్నాను, 100% ఏదో ఒకటి కరెక్షన్ చెప్పాలేమో అనుకున్నాను, అసలు పర్ఫెక్ట్ మీటర్లో ఉంది అన్నాను. సో దట్ వాస్ ద యాటిట్యూడ్ హీ ఈజ్ ఇన్. దట్స్ ద క్యారెక్టర్ యాక్చువల్లీ. యా, సో దిగితే కొడతాడేమో తెలీదు, దిగితే కొడతానరా అనే దాంట్లో ఉంటాడు కానీ, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ హాజ్ సిస్టర్, కన్విన్సింగ్, రెస్పాన్సిబిలిటీ కనిపించింది, అది ఉంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో క్లైమాక్స్ చాలా మంచి క్లైమాక్స్. అవును, అంటే మీరు అంటే మీ క్యారెక్టర్ అంటే ముందైతే ఏంటి, అదైతే ఏంటి, అది లోపల ఉంది, అది చెప్పకూడదు మనం. అది చాలా బాగా చూపించారు, అది ఎక్స్పెక్ట్ చేయలే. ఏంటి కర్నూలు పర్ఫెక్ట్ రౌండ్ ఆఫ్ అది. అంటే మనం
కర్నూలులో ఏ ఫిల్మ్ చేసినా కొంచెం హై వచ్చేస్తూ ఉంటుంది మామూలు మనకి అన్ని మనం మన తెలుగు సినిమాల ముందు చూసినా అన్ని కూడా కిక్ ఉంది. ఆ హై ఏమన్నా మీకు పట్టేసిందంటే ఇద్దరికి అంటే మంచి అంటే నెవర్ బిఫోర్లా కనిపించారు చాలా కొంచెం కళ్ళు మాత్రం అసలు మామూలు కాదు అంటే కర్నూలులో షూట్ చేశారా? కర్నూలులో చేయాలా ఇక్కడ మోస్ట్లీ కొన్ని నాళ్ళు వెళ్ళి చేశారు కానీ బట్ రాయలసీమ అంటే రాయలసీమ ప్రమోషన్కి వెళ్ళాం. అనంతపూర్ బాధ్యత అనంతపూర్ వెళ్ళాం అందరం. డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ అది. అంటే మేము ఒక రూమ్లో కూర్చోన్నాం అనమాట, క్రౌడ్ మొత్తం ఒక షాట్ ఉండింది. ఆ రూమ్ నుంచి ఆ స్టేజ్కి ఎంత ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా? 1/2 కిలోమీటర్ అంత కూడా 200 మీటర్స్ 250 మీటర్స్ ఉంటుంది. నడిచి వెళ్ళటానికి మాకు 45 minutes to 1 hour పట్టింది. ఓకే. వెనకాల మేకప్ మ్యాన్ పడిపోతున్నారు, అందరు కింద పడుతున్నారు. అంటే దే వాజ్ సో మచ్ ఆఫ్ లవ్ దట్ ప్లేస్, తట్టుకు లేనంత లవ్ అనమాట. పుషింగ్ అస్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రైట్. ఫైనల్గా స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి నేను నీట్గా హెయిర్ అంతా సెట్ చేసుకొని నీట్గా అతను నలిగిపోయిన షర్ట్ మా అసిస్టెంట్ ఇచ్చాడని చెప్పి ఆయన చేసి తీసుకురా అని చెప్పి వేసుకొని వెళ్ళాను. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళేపాటికి మొత్తం నలిగిపోయి చావట్లో హెయిర్ మొత్తం ఇదైపోయి హలో వనక్కం అందరూ అసిస్టెంట్స్ చూస్తారు కదా, చిన్నదా ఉన్నా సార్ సార్ ఇక్కడ అయ్యో కాలర్ బాబు కాలర్ యూనో అందరూ వదిలిపోయారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్తాం. అయ్యో ఆ ఎనర్జీ వచ్చేసి ఇంకెక్కడ రాదు నాకు తెలిసి. లింగుస్వామి గారు అన్నారు ఫస్ట్ టైం తెలుగు సినిమా అంటే ఏంటో చూస్తున్నాను సార్. ఓకే ఓకే. లింగుస్వామి గారిని తెలుగులో ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారా నేను అంటే అందరూ చాలామంది వెయిటింగ్, మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆయన గురించి మీ లింగుస్వామి గారు చాలామంది తెలిసి ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికి ఏం లేదు తెలుగులో. బట్ ఇట్స్ నాట్ లైక్ అన్ ఇంట్రడక్షన్ ఆర్ ఎనీథింగ్. బట్ ఆయనకి లింగుస్వామి గారికి మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆయన అక్కడ చేసిన సినిమాలు చాలా ఇక్కడ హిట్ అయినాయి. సో రన్ కాడి నుంచి పందెంకోటి కాడి నుంచి ఆవార, ఆ పల్స్ తెలుసు ఆయనకి, కమర్షియల్ పల్స్ రెండు. సో చాలా రేర్ అది. సో ఆయనకి ఎప్పటి నుంచో రావాలనిపించింది. అండ్ ఫైనల్ నాకు కూడా ఏంటంటే ఇక్కడ వర్కౌట్ అవ్వాలి, అక్కడ వర్కౌట్ అవ్వాలి స్క్రిప్ట్. ఒకే చోట అంటే నాకు సెట్ అవ్వదు. సో అందుకని మొత్తానికి ఈ స్క్రిప్ట్ సెట్ అయింది, అందరికీ సెట్ అయింది. ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇంతకుముందు ఎక్కువ కమర్షియల్ సినిమాస్ చేయలేదు. క్యారెక్టర్స్ కొంచెం స్లో పేస్డ్ ఫిల్మ్స్ అలాంటి ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ అనమాట. బోయపాటి గారి సరైనడు ఓకే. దీంట్లో షూటింగ్ స్పాట్కి వెళ్ళాను, చాలా ఈజీగా చాలా ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్టు ఉంటుంది ఆయన సినిమా తీస్తుంటే. ఓ పెద్ద వచ్చేది సార్ ఆ ప్రాపర్టీ రాలేదు సార్, అవునా రాలేదా, అవుతాయి ఇది పెట్టండి ఇక్కడ కెమెరా పెట్టండి, అంత క్యాజువల్గా కూల్గా తీసినప్పుడు అదేంటబ్బా ఇది అని చెప్పి. కానీ ఆఫ్టర్ లొకేషన్ ఎడిట్ చేసేవాళ్ళు కదా, ఆన్లైన్ ఎడిటింగ్, ఆ ఎడిట్ చేసిన సీన్ చూసేప్పుడు టూ కూడా ఉంటుంది. సో ఆ పల్స్ తెలిసిన ఒక డైరెక్టర్ ఆయన. దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. మీ ఫాదర్ కూడా డైరెక్టర్ కదా, చూసారా ఫిల్మ్? నిన్న చూసాను, డాడీ బర్త్డే గిఫ్ట్ లాగా చూపించాను, చాలా బాగా నచ్చింది. అండ్ కమర్షియల్ సినిమాస్ ఎక్కువ లైక్ చేయరు ఆయన. బట్ ఈ సినిమా బికాజ్ మదర్ ఎమోషన్ ఉండింది అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అ కమర్షియల్ ఫిల్మ్ లోపల సోల్ కూడా ఉండింది దీంట్లో. డాడ్ రియలీ లైక్డ్ ఇట్. పెద్దనాన్న గారు చూసారా? ఆయన ఫస్ట్ డే చూసేస్తారు, ముందర చూడమన్నా చూడరు. అవును. సో అన్ని ఫస్ట్ డే అన్ని మెయిన్ థియేటర్కి వెళ్ళి అక్కడ జనాలతో చూస్తే ఆయనకి ఓకే. మీ ఇద్దరం కలిసి చూసాం, కిషోర్ అంకుల్ నేను. ఇప్పుడు ఎలాగే మీది నెక్స్ట్ ఇదే బ్యానరు. సో పెద్దనాన్న గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక సినిమా చేయాలి, బాగుంది. ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేయటం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం. నా ఫస్ట్ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఫస్ట్ స్లీప్ మనోడు మాట్లాడు కదా, ఇప్పుడు ఏంటి ఏం చేస్తారు ఏంటని. సో మీరు కాబట్టి చాలా అయిపోయింది మరి. బాగానే వచ్చింది. సో పొద్దున్నుంచి మీరు వీటిలోనే ఉండుంటారు, ఇంకెక్కువ చిరాకు తెప్పించను. చాలా పెద్ద హిట్ అయినందుకు మళ్ళీ బిగ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వారియర్ 2 కూడా రావాలి. ఈలోపు సింగిల్ స్క్రీన్స్ మాస్ సెంటర్స్ దుమ్ము దులిపేయాలి. ఇది అంటున్నారండి, ర్యాపో ర్యాంపేజ్ అంట. నా బోల్డ్ మెసేజ్లు నన్ను మరి మీ ఫ్యాన్స్ అందరూ ఓన్ చేసుకున్నారు నన్ను. సో బ్రదర్ లాగే నాకు పంపుతూ ఉంటారు ర్యాపో ర్యాంపేజ్ అని. ఇంకా పెద్ద సక్సెస్ అయిపోయి సింగిల్ స్క్రీన్స్ అన్నీ నిండిపోయి మాస్ సెంటర్స్లో తుక్కులు అయిపోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.